రవికెల గుంట చేతిలో పెట్టి రాత్రి తెల్లవాళ్ళు నిద్రపోనీ లేదంట. ఎర్రగడ్డికి నీళ్ళంటే ఒకడు. ఈ బాధలు ఏంటి గురు నాకు అర్థం కాదు. పగల హోటల్ అంటావు, రాత్రి ట్యాక్సీ అంటావు. ఈ డే అండ్ నైట్ డ్యూటీ నా వల్ల కాదు బాబు. సరస్వతి కాళ్ళు బాగుపడి నడవాలి కదరా. సరళ చదువుకోవాలి, సంగీతకు పెళ్లి చేయాలి. సిటీలో ఈ మనిషి ఎక్కడన్నా తగిలాడా? లేదు. గురు గురు వాళ్ళు ఎవరు గురు? నీ ఫోటో నీకే చూపించి నువ్వెవరని అడుగుతున్నారు. తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. మీరు ఎతుకుతున్న మనిషి ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడో చెప్పు. చెప్తే ఏమిస్తారు? ఏమిస్తారా? చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు. ఏంటంటే కొడతారు? చెప్పనానగా. రే బాంబు ఇటీవరా, నోరు తెరువు. ఎందుకు? ఈ బాంబుని నోట్లో పెట్టాను. ఎవరైనా సాయం చేసే వాళ్ళకి ముద్ద పెడతారు కానీ మీరేంటంటే బాంబు పెడతానంటారు బాబు. ఈ ఫోటోలో ఉన్నాడు ఎక్కడున్నాడో మాకు చూపించాలి. అబద్ధం చెప్పావో నోట్లోనే బాంబు పేలిపోతుంది. నోరు కసమాక పళ్ళు గట్టిగా తగిలితే బాంబు పేలిపోతుంది. పెట్టుకోవాలో చెప్పు. నోరు లేకపోతే చేతులు లేవు, లెఫ్ట్ రైట్ చూపించు. రైట్ పద. ఓయ్, నిజంగా ఇక్కడే ఉంటాడా? అయితే దిగు. ఏడివే, ఎక్కడున్నాడు? అయితే పిలువు. బాంబు తీసి చేతిలో పెట్టుకుని పిలువు. ఏమని పిలవమంటారండి? ఆడి పేరు పెట్టి పిలువు. ఏం పేరు? ఆడి పేరు తెలియకుండానే మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చావా? ఎస్పీ, మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసుగా? షట్ అప్. ఇది రాయలసీమ కాదు, విశాఖపట్నం. మర్యాదగా లొంగకపోతే ఏం జరుగుతుందో మీకు తెలియదు. మిమ్మల్ని పంపించిన మీ బాబుకి తెలుసు. అమ్మాన్ టేక్ కేర్. బాబు ఇతను ఎవరో గుండాకి చచ్చిపోయినట్టున్నాడు. వివరాలు కనుక్కోండి. ఇతర కుటుంబానికి ఎక్స్గ్రేషన్ పంపిస్తాను. సార్ నేను బతికే ఉన్నాను సార్. సార్ నేను బతుకున్నానని తెలిస్తే పోతా పోతా నెత్తి మీద బాంబు వేస్తే చచ్చిపోతానేమని భయపడి చచ్చినట్టు యాక్ట్ చేశాను సార్. సార్ బహుమతి రాకే ఇప్పిస్తారు కదా సార్? నీకు కాదు. నువ్వు ఇక్కడ బయలుదేరగానే మాకు ఫోన్ చేసి మమ్మల్ని అలర్ట్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరతను? అయితే బెయిలు తేవడం నీకు శాత కాదు. మరి ఇంకేం చెయ్యనీకి నిలబడినావురా నా ముందు? బా ఏడ్చినారంటే చంపేచ్చా. ఇండియా నుంచి మీ నాయన్ని మాట్లాడతాండా. హాయ్ డాడ్. ఏం సడన్ గా కాల్ చేశారు? నేను కన్న మగబిడ్డలు, అదే నీ అన్నలు, వాళ్లకు మొలతాళ్లు తెగిపోయినాయమ్మా. వాట్? ఈ ఫోన్ పెట్టేస్తాండగానే నువ్వు విమానం ఎక్కి ఇటుకొచ్చే.
అంజలి, నిన్ను లండన్ నుంచి యాదానికి పిలిపించినానో తెలుసునా? కండ్లం పట్టి నీళ్లు ఖర్చటందుకు కాదు, నా కసి తీర్చడానికి. తీరుస్తానన్నా. నీకు తలకొరివి పెట్టడానికి కొడుకులు పుట్టారా? నీ శత్రువుకి తలకొరివి పెట్టడానికి నేను పుట్టాననుకో. ఈ గడపలో నా తండ్రి రక్తం, నా అన్నల రక్తం కళ్ళ చూసి నా దుర్మార్గుణ్ణి చంపి వాడి నెత్తురుతో కడపలో కళ్ళాపు చల్లుతాను. చాలమ్మా, ఈ మాట చాలు నాకు. చెప్పు, నీకేం కావాలన్నావు? గుడ్డేళ్లు కావాలన్నా? బాబులు కావాలన్నా? మంది కావాలన్నా? చెప్పు. నువ్వు పంచిన నెత్తురు చాలు, ఈ సీమలో పీల్చిన గాలి చాలు. అదిరిందిరా. బిందె కాదు, బిందెనెత్తుకున్న నడుము. ఏం కావాలి సార్ మీకు? వేడిగా ఉంది. ఇడ్లీ వడ దోశ పూరి. ఇడ్లీ వడ తోలు తొక్క కాదు, ఇప్పుడే బిందెతో లోపలికి వెళ్ళిందే లేపాక్షి బుక్, అది కావాలి. ఆ అమ్మాయి మా చెల్లెలు సార్. ఈ డ్రెస్ రేట్ ఎంత? తప్పు. తప్పు ఒప్పు అనే పదాలు మేము చదువుకున్న డిక్షనరీలోనే లేవు. మరి అదిగా ఒప్పుకోకపోతే మానభంగం చేసి వెళ్ళిపోతాం. ఆకుల బండబ్బాయి గారి తమ్ముళ్ళం ఈ సిటీలో మాకు తిరిగే లేదు. నేను తప్పు అన్నది అందుకాదు సార్, ఇలాంటి విషయాలు 10 మంది ఉండగా మాట్లాడటం తప్పు అంటున్నాను. అయితే ఈ అడ్రస్కి వచ్చాయి. ఇవాళ మీ గుడ్లు పగిలినట్టారా? నేను పెనం మీద నూనె వేసుకొని రెడీగా ఉంటాను. ఇంకా ఎప్పుడే ఎప్పుడు 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 వచ్చాయంటే పాట పాడాలి. చోలీకే పీచే ఏముందో? చిన్నప్పుడు మీ అమ్మ చోలీ వెనక చూడలేదా? ఏంటి బే డైలాగులు కొడుతున్నావు? లాగి ఒకటి ఇచ్చానంటే సముద్రంలో పడి సొరచేప గర్భోజనం అయిపోతాం. నన్ను కొట్టాలని చాలా మంది చానాళ్లుగా కలలు కంటున్నారా? ఆ కోరిక పుట్టిన వాడెవడు ఈ భూమి మీద మిగులుండలేదు. ఏంట్రా, అమ్మాయి కావాలా? ఆ మాట్లాడగానే నీ నాలుగు పీకి పారేయకుండా చాలా తప్పు చేశాను. ఆడపిల్లంటే ఆడుకునే రబ్బర్ బొమ్మ కాదురా, ఆరాధించే దేవత. మీ అమ్మ కరెన్సీకి తన కన్నరిగా నమ్ముకుంటే ఆమె గడుపున మీరు పుట్టేవాళ్ళు కాదు. పావలా బిళ్ళలు, ₹1 డబ్బులు పుట్టేవి. వస్తావా అని బరాయి ఆడపిల్లని ఇక ఏనాడు అడగకుండా ఉండాలంటే మీకు జగదాంబ జంక్షన్ లో జరీ చీరలతో సన్మానం చేస్తాను. బాగా జరిగింది, టిక్క కుదిరింది. కాల్పడినా
ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే నా కన్నీరై